గెలిపించండి దగ్గరుండి అన్నీ చేస్తాను, తలకాయలు తీసే చట్టం తెస్తాను అని. అది వల్ల కాదయ్యా, అది ఏం చేయడు. ఓన్లీ డ్రామాలు వేసుకోవడానికి తప్ప పరిపాలనకు పనికిరాడు. అంతే, డ్రామాలు వేసుకోవడానికే పనికొస్తాడు, అంతే, దేనికి పనికిరాడు. అంటే సుగాలి ప్రీతి అని చెప్పారు, 30,000 మంది అమ్మాయిలు. 30,000 మంది ఆడపిల్లలు పోయారన్నాడు, సొగాలి ప్రీతిది అన్నాడు. కనీసం దాని గురించి ప్రస్తావన కూడా లేదు. అదేదో గుడ్డలు వేసుకొని సన్నాచోళ్ళ తిరుగుతున్నాడు. సన్నాచోళ్ళ తిరుగుతానికి వీళ్ళతో ఎందుకే, సన్నాచోళ్ళకి అంతే సరిపాయి. వీళ్ళతో ఎందుకే, ప్రజలతో ఎందుకు, పరిపాలనతో ఎందుకు, అంతేగా తాత. అది సంగతి. మరి ఓట్లు వేశారు కదా సార్ ప్రజలు? ఓట్లు వేస్తే కాదు, వాళ్ళు ఈవీఎంల మీదే గెలిచారు, ఓట్లు కాదు. జగన్ని ఎవరు ఓడించలేదు, జగనే గెలిచాడు. జగన్ని ఎవరు ఓడించలేదు. అంటే సూపర్ 6 పథకాలు ఇవ్వాలంటే పథకాలు రావు, వాళ్ళు గెలవటం కోసం ఏదో అన్నారు, మబ్బి పెట్టుకున్నారు, ఏదో వాళ్ళ టైం బాగుంది, ఈవీఎంల టైం బాగుంది, గెలిచారు అంతే తప్ప. ఓట్లయితే గెలిచిన వాళ్ళు అయితే వాళ్ళకి తెలుసు. ఓట్లయితే ఏబిసిడీలు రాని వాళ్ళంతా కలెక్టర్లు మేనేజ్ చేయటంటే కలెక్టర్లు మేనేజ్ చేస్తున్నారంటే మనకు పట్టిన దరిద్రం అది. ఏబిసిడీలు రాని వాళ్ళు కలెక్టర్లకు అడ్వైజ్ చెప్తున్నారంటే మనకు పట్టిన దరిద్రం అది. అంటే లోకేష్ రెడ్ బుక్ అని చెప్తున్నారు కదా. ఏబిసిడీలు రాని వాళ్ళు అంటే అదే మరి. ఇక ఏబిసిడీలు రాని వాళ్ళు ఎడ్యుకేషను 10th క్లాస్ పరీక్షలు లేవంటాడంట. లేకపోతే మరి ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఈ సంవత్సరం ఆఫ్ చేసామన్నాడు. ఈ సంవత్సరం ఆఫ్ చేస్తే ఆ పిల్లల పరిస్థితి ఏం కావాలి, అది ఆలోచించాడా? చదువుకున్నోడికైతే జ్ఞానం ఉంటుంది కదా. మరి ఏబిసిడీలు రానివాడు కాబట్టి అలాగా. అంటే ఈ మధ్య విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డు ఎక్కారు. కోసం మరి ఇప్పుడు రోడ్డు ఎక్కింది. పిల్లలు కొంతమంది మళ్ళీ పనులకు వెళ్తున్నారు, మళ్ళీ దేవుడి దేవాలయం జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మొత్తం శుభ్రంగా మళ్ళీ బళ్ళుకి వెళ్తారు పిల్లలు, హ్యాపీగా ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, మేమే 15 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, గెలిచాడు, ప్రజల్లో ఉన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ఓడిపోడు అంతే. పరిపాలన ఈ విధంగా ఉంటే మరి ప్రజలు ఏం చేస్తారు? పరిపాలన ఏముంది, పరిపాలన ఇప్పుడు ఎలక్షన్ పెడితే జగనే వస్తాడు. ఇప్పుడు ఈవీఎంలు కాకుండా ఓటింగ్ పెడితే జగనే వస్తాడు. ఈవీఎంలు మేనేజ్ చేసుకోవడం తప్ప మన జగన్ గారికి అట్లాంటివి తెలియదు కాబట్టి పాపం మోసపోయాడు, అంతే, ఏం లేదు.